ఛానల్స్లో బీసీ వర్గాల గురించి మాట్లాడే ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి. ఎందుకు లేవు మరి? ఎందుకు వందలాది మంది, ఇంత వేల మంది ఉండి ఎందుకు యూట్యూబ్ ఛానల్స్ పెట్టట్లా? మీరు ఎక్కడన్నా మీటింగ్ పెడితే నీ మాట్లాడతారు మైకులు పెట్టుకుని వదలు కొడుతున్నారు కదా, మరి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని మాట్లాడొచ్చు కదా, ఎందుకు మాట్లాడట్లా మరి మీరు? మీ ఆవేశాన్ని, మీ భావన ఎందుకు బయటికి చెప్పట్లా? మీ పబ్లిక్ ఎందుకు చెప్పట్లా? మీరు చెప్పాలి, అది రావాలి. మన బీసీలకి జరుగుతున్న అన్యాయం అందరికి కూడా పబ్లిక్ తెలియాలి. అందరికీ కూడా ప్రతి ఒడికి మనం ఎంత అణగరిగిపోతున్నామో, మనల్ని ఎంత అణగదొక్కేస్తున్నారో, మన వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి అప్పుల్లో మనం బతికిచ్చేస్తున్నారు. మనకిచ్చే జస్ట్ ఒక స్కీమ్ పెట్టి ఆ స్కీమ్లో వాళ్ళు 100 కోట్లు కొట్టేసుకొని మనల్ని పిచ్చనాలు చేస్తారు చూసారా, అది చెప్పాలి పబ్లిక్, అది అర్థం కావాలి. చంద్రబాబు నాయుడు అభివృద్ధి అన్నాడు, లక్షల కోట్లు ఇస్తా అన్నాడు, ఇప్పుడు కూడా వేల కోట్ల రూపాయలు అప్పులు ఎందుకు తీసుకొస్తాడని అడగాల, అది మాట్లాడాలి, అప్పుడు రావాలా, రావాలా. పవన్ కళ్యాణ్ కూడా అడగాలి, నువ్వు రాష్ట్రాన్ని కాపాడుతాను, ఇచ్చేస్తాను, మరి ఇన్ని అప్పులు వేల కోట్లు ఎందుకు అవుతున్నాయి, లక్షల కోట్లు ఎందుకు అవుతున్నాయి? ఒక పక్కన 28 లక్షలు 20 లక్షల కోట్లు వచ్చినాయి అన్నారు కదా, మళ్ళీ 7,000 కోట్లు